అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్రలో భాగంగా ఒంగోలులోని మినీ స్టేడియంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ యోగా యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిందంటూ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి పైగా యోగాలో పాల్గొనడం, మన జిల్లాలో 11 లక్షల మంది యోగాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం చూస్తుంటే యోగా పట్ల ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుందంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించారంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అభినందించారు. యోగాంధ్ర ద్వారా ప్రతి ఒక్కరూ యోగా గురించి తెలుసుకోవటమే కాకుండా దానిని జీవితంలో భాగం చేసే విధంగా క్షేత్రస్థాయిలో అవగాహన కలిగించారంటూ కొనియాడారు. హీల్స్ బయటికి ఉండాలి. ఉష్ట్రాసన ప్రాక్టీస్ చేద్దాం. और धीरे से श्वास भरते हुए वज्रासन लो కూర్చోండి. शरीर को आगे की ओर झुकाइए. श्वास बदल उत्पन्न होने वाले खिंचाव को महसूस करने का प्रयास स्थापित करें. कुड़ी వైపు ఎడమ భుజ పైన ఎడమ కాసి जुकाम सर्दी को नियंत्रित कर स्थिति को తీసుకురండి. और दोनों పెట్టండి. राइट हैंड को रखें या राइट एंकल को पकड़ने का प्रयास, खिंचाव को महसूस करने का प्रयास. तोड़ी के यहाँ आसन शरीर. अब हम చేతులను ఛాతీ దగ్గర తీసుకురండి. చేతులను शरीर घुटनों को सीधा रखने का प्रयास. श्वास तो तोड़ी को घुटने से लगा స్థితిలో కొంతసేపు ఉండండి. शरीर में उत्पन्न हो हाथों को ज्ञान मुद्रा में रखिए. घुटने पर स्थापित करें. झटकतो ऊपरी बैठकी వెళ్ళండి. श्वास को बाहर छोड़िए. हाथों को नाक पर रखें और నుంచి నిదానంగా శ్వాసం लेफ्ट से सांस को बाहर छोड़िए. निदान अभ्यास చేద్దాం. श्वास प्रश्वास पर पूरा ध्यान रखें. మనస్సులో ప్రణవధ్వని ఓంకాకి ధారణం చేయండి. ఇప్పుడు శాంతి మంత్రం చేద్దాం. तो दोनों आंखों खोले और हाथ. పేరొందినటువంటి మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని ఇప్పుడు మన డిఆర్ఓ గారు, మన ఒంగోలు కార్పొరేషన్ యొక్క ప్రథమ పౌరురాలు శ్రీమతి గంపి గారు ఎమ్మెల్యే గారు డిఆర్ఓ గారిని సత్కరిస్తున్నారు మరియు మెమెంటోని అందజేస్తున్నారు. అలాగే అద్భుతంగా ప్రదర్శన చేయించి ఉన్నటువంటి మరి పిడి మెప్పా గారు శ్రీహరి గారిని కూడా సత్కరించనున్నారు. ఆ పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆందోళనని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ. ముఖ్యంగా 3,17,000 మందితోటి ఒకే చోట గిన్నీస్ రికార్డు తోటి ఈరోజు వైజాగ్లో మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఈరోజు జరగడం చాలా సంతోషమైన విషయం. దానికి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీనికి పోయిన నెల 21 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా యోగా ఏ విధంగా మన వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దీనికి ఇలా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమం పెట్టడం, ఈరోజు ప్రధానమంత్రి రావడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి దగ్గర 2 కోట్ల మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వటం, మన జిల్లాలో 11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే వాళ్ళ ఏ విధంగా జరిగిందనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఈ రోజుతోటి కాదు, ఇది ఈ రూట్స్ లెవెల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి
దీన్ని నెల రోజులు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది కంటిన్యూషన్గా అందరూ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన జిల్లాలో పోయిన నెల 21 నుంచి ఈ నెల 21 నెల రోజులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయం. కాబట్టి మన కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరికీ హెచ్ఓడీలకి అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నెల రోజులు రోజు 6 గంటలకు రావాలన్నా నిన్న మహిళలు 6,000 మంది 7,000 మంది 5ంటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావడం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.